ఆజానుబాహులు అనగానే మన మెదడులో ఒక అద్భుతమైన ఆకారాన్ని ఊహించుకుంటాం. ఆ మనిషికి ఆ ఆకారం రావడానికి వెనక అతని తల్లిదండ్రుల జీన్స్తో పాటు తీసుకునే ఆహారం కూడా ఆధారపడి ఉంటుంది. మరి అందరూ అలా ఉండాలని కోరుకుంటారు కదా. ఆజానుబాహులు అంతా పెద్దగా ఉండకపోయినా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం. అలా ఆరోగ్యకరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తుంది మీ ఫేవరెట్ కుకరీ షో ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంట. మరి ఆజానుబాహుడైన మన షెఫ్ ఎంవి నాయుడు గారు ఈరోజు 2 వెరైటీ వంటకాల్ని మనకు పరిచయం చేస్తామంటున్నారు. పదండి చూద్దాం. హలో అండి నాయుడు గారు, బాగున్నారా? ఏంటండి మాకు టైం ఇవ్వట్లేదు, బిజీ షెడ్యూల్. ఓకే, సో ఎలా ఉంది ఇప్పుడు మీ బిజినెస్ ప్రస్తుతానికి? చాలా బాగుంది. మీ హోటల్ బాగుంది చాలా. ఓకే, సీజన్స్ ఏమైనా ఉంటాయండి పర్టికులర్గా ఈ సీజన్లో? కొంచెం సీజన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కార్పెట్స్ అని ఇప్పుడు మన వెడ్డింగ్ సీజన్లో వెడ్డింగ్స్ అయిపోయిన వెంటనే కార్పెట్స్, మీటింగ్స్, కాన్ఫరెన్సెస్. ఓకే ఓకే, సో అన్నిటికంటే ఎక్కువ బిజీ సీజన్ వెడ్డింగ్స్. ఓకే, అండ్ ఎలా ఉంటుంది వెడ్డింగ్స్కి? కొంచెం రెసిపీస్ కొంచెం కష్టంగా ఉంటాయా? రొటీన్ రెసిపీస్? చాలా గెస్టులతో కలవడం ఉంటుంది, చాలా ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఓకే, చాలా కాంప్లిమెంట్స్ వినడానికి ఉంటాయి. సో అందుకని మాకు టైం ఇవ్వట్లేదు, మేము ఒప్పుకోండి, మీరు కంపల్సరీ టైం ఇవ్వాలి. తప్పకుండా వస్తాను. సరే, ఏం వంట చూపిస్తారు ఈరోజు? కేరళ వంట ఉండేది ఒకటి, ఉల్లి మురంకాయ తీయల్. ఉల్లి మురంకాయ తీయల్. తీయల్ అంటే అదొక పచ్చడి లాంటిది అనమాట. చట్నీ కాదు, పచ్చడి, ఒక పికిల్ లాంటిది. అంటే ఉల్లిపాయ, మురంకాయ అంటే మునక్కాయ, తీయల్ అంటే చట్నీ టైప్ కర్రీ పేరు. ఓకే ఓకే, సరే, కావాల్సిన పదార్థాలు చెప్తారా? ములంకాయలు, ఉల్లిపాయలు, పసుపు, ఇంగువ, చింతపండు రసం, కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, బెల్లం, ఎండుమిర్చి, కరివేపాకు, మిరియాలు, ధనియాలు, కొబ్బరి నూనె, రిఫైండ్ ఆయిల్, కొబ్బరి, మెంతులు. ఓకేనండి, సో ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి. చింతపండు రసం ఎక్కువగా తీసుకుంటున్నారు ఇక్కడ మీరు కదా? యాక్చువల్గా గ్రేవీకి మెయిన్ చింతపండు, బెల్లం, కారం 3 ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ అంటే టేస్ట్, పులుపు, కారం సైజులో ఈక్వల్ కాదు, టేస్ట్ లో ఈక్వల్ గా ఉండాలి. వెరీ నైస్ అండి. అట్లా చాలా తక్కువ రెసిపీస్ ఉంటాయి. అండ్ మీరు ఇంతకుముందు అప్పుడు ఒకసారి గుమ్మడికాయతో కూడా అలాంటి రెసిపీ ఒకటి చేసి చూపించారు. సో ఈ రోజు మనకి ఉల్లిపాయలు. మొదట ఏం చేస్తున్నారు వీటిని? ముందుగా దీనికి మసాలా చేసి పెట్టుకోవాలి. ఏమేమండి? చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, మెంతులు, అండ్ మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వీటితోని మసాలా వేగించుకొని, అంటే విడివిడిగా వేయించేస్తున్నారా? మీకు చేసి చూపిస్తాను. సో వేయించాలన్నారు కదా, ఏంటి వితౌట్ ఆయిల్ రోస్ట్? ఆయిల్తో వేయించాలి. మనకి దాంట్లో 2 ఆయిల్ పెట్టారు కదా. అవును, రిఫైండ్ ఆయిల్, తర్వాత కొబ్బరి నూనె కూడా పెట్టాం. సో ఇప్పుడు రిఫైండ్ ఆయిల్తో మనం ఇప్పుడు రీఫైండ్ ఆయిల్తో మాత్రం మనం ఇంగ్రీడియంట్స్ వేయిస్తాం. ఏమేమంటే కొబ్బరి, ధనియాలు. కొబ్బరి నూనెతో వేస్తే ఏమవుతుందంటే కొబ్బరి నూనె కొంచెం త్వరగా మాడిపోతుంది. ఓకే, సో అందుకని మనం రీఫైండ్ ఆయిల్తో వేయించుకుంటాం. వంట మాత్రం ఐ థింక్ కేరళ ఐటమ్స్ అంటే కొబ్బరి నూనెతోనే డెఫినెట్గా వండుతారు కదా. ఉల్లిపాయలు ఇవ్వండి ముందుగా. ఓకే, దీంట్లో కొంచెం ఉల్లిపాయలు ఇది పేస్ట్ కోసమనే. ఇవి సాంబార్ ఉల్లిపాయలు కదా? సాంబార్ ఉల్లిపాయలు. జనరల్గా మన నార్మల్ ఉల్లిపాయలు కన్నా ఇవి టేస్ట్ బాగుంటాయి. చాలా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. జనరల్గా మనకి చెట్నాడ్ డిషెస్కి తర్వాత కేరళలో ఎక్కువగా బాగా పండుతాయి. సో వాళ్ళు వంటకాల్లో ఇవి ఎక్కువగా వాడుతుంటారు అనమాట. సో ఇంకా వాటిని కట్ చేయకుండా పీల్ చేస్తే పైన పొట్టు తీసేస్తే చాలా, అలాగే వేసేసుకోవాలి. తర్వాత ధనియాలు. ఇవి మన మామూలు పెద్ద ఉల్లిపాయలనే ఈ సైజ్ రాగానే తీస్తారా, లేదంటే అవి అంతే సైజు? లేదు, ఈ ఫ్యామిలీ అంతే. ఓకే ఓకే. ఎండుమిరపకాయలు అదే ఆయిల్లో అన్ని వేసి, అన్ని తర్వాత ఒకటి. ఓకే, ఎండుమిర్చి, మిరియాలు, మెంతులు. ఇది కొంచెం అనుకుంటా, ఐ థింక్ కొంచెం చూడండి చాలు. తర్వాత కరివేపాకు, తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి. దెన్ నెక్స్ట్ ఇది ఇట్లనే ఒక ఫ్యూ మినిట్స్ దాన్ని అట్లా ఫ్రై చేయాలి. ఓకే, ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి దీన్ని. సో నేను ఆల్రెడీ కొంచెం చల్లారాక వాటిని పేస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి తీసి పెట్టాను. జస్ట్ మన ప్రేక్షకుల కోసం నేను
ఓకే జస్ట్ ఐడియా కోసం చూపించాను మీకు. ఓకే ఇవి బాగా ఇది ఆఫ్ చేయొచ్చు కదా, ఇది ఆఫ్ చేయొచ్చు. సో ఇలా చూసారు కదండి, రీఫైండ్ ఆయిల్లో ఉల్లిపాయలు, ధనియాలు, మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి అన్నీ వేసి బాగా రోస్ట్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ చేసేయాలి. ఇట్లా ఈ కలర్లో వస్తుంది. ఓకే బాగా ఫ్రై అయిన తర్వాత మనకు ఆ కలర్ వస్తుంది. మనకి ఇప్పుడు డైరెక్ట్గా వెలిగించి, సో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఓకే ఇది పక్కన తీసేస్తున్నాను. పక్క తీసి పెట్టండి. ముందుగా ఆవాలు. జనరల్గా కేరళ ఐటమ్స్కి మొత్తం ఫైనల్ కుక్ అయిన తర్వాత తాలింపు పెట్టడం చూపించారు మీరు ఇంతకుముందు. అవును, కొన్ని వంటకాలు ఏంటంటే అది ప్రాసెస్లో ఉండే ఆ వంటకాలని మనం తాలింపులో పెట్టి చేయలేం. ఇప్పుడు అవ్వేలు ఉంది, దానికి లాస్ట్లోనే వేస్తేనే బాగుంటుంది. పెరుగు ఎక్కువగా ఉడకూడదు, పెరుగు ఎక్కువ ఇరిగిపోతుంది అనమాట. సో కొన్ని ఐటమ్స్ని బట్టి, ప్రాసెస్ని బట్టి మనం దాన్ని సీజనింగ్ చేంజ్ చేసుకుంటాం. ఓకే జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఇది నా ఇష్టం కదా, వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, మిగతా ఉల్లిపాయలు కొన్ని మసాలాకి వేసుకున్నాం కదా పేస్ట్ కోసమని, కొన్ని దీంట్లో. తర్వాత డ్రమ్ స్టిక్స్, ములక్కాడలు. సో సాంబార్ ఉల్లిపాయలు కొన్ని పేస్ట్కి యూజ్ చేస్తాం, మిగతావన్నీ ఉల్లిపాయలు, ములక్కాడలు ఇప్పుడు వేసేయాలి. సో ఇవి మనకు ఆ కర్రీలో ఈ ఉల్లిపాయలు అలాగే కనిపిస్తాయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, ప్రతి దానికి కూడా ఉప్పు కంపల్సరీ కదా, అండ్ వేగానే సాఫ్ట్ అయిపోతాయి కదా వెజిటబుల్స్ కానీ. మనం పేస్ట్లో వేయలేదు, ఇప్పుడే వేసుకున్నాం. అవును. తర్వాత పసుపు, కారం. కారం అంటే మీరు ఎండుమిరపకాయలు పేస్ట్లో వేశారు కదా? వేసాం, కానీ దీనికి కొంచెం కారం పట్టాలి, కొద్దిగా వేయండి, కొంచెం సగం వేయండి, చాలు చాలు. ఇప్పుడు చింతపండు నీళ్ళు సగం పోయండి, సరిపోతుంది. యాక్చువల్గా ఏదైనా పులుపులో ఉడకమని చెప్తారు జనరల్గా, మీరు ఇప్పుడు చింతపండు వేశారు, మునక్కాడ అవన్నీ ఉడుకుతాయండి. మనం సాంబార్ చేసేటప్పుడు కూడా అన్ని ముక్కలు కూడా ముక్కలు కొంచెంసేపు ఉడికించిన తర్వాత అప్పుడు సాంబార్కి యాడ్ చేస్తాం కదా. సాంబార్లోనే చాలా రకాలు ఉన్నాయి కదా, కానీ వెజిటబుల్ అన్ని చింతపండు నీళ్ళు వేసేసి మనం ఉప్పు, కారం, పసుపు వేసేసి ఉడకబెట్టుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు కుక్కర్లో యూజ్ చేస్తుంటారు తప్ప డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఉడికిపోతుంది. ఇది కూడా కొంచెం నీళ్ళు, వాటర్. ఇది ముద్దగా వస్తుంది అంటున్నారు, వాటర్ పోసారు. ఈ ముక్కలు ఉడికేలోగా కొంచెం వాటర్ రెడ్యూస్ అవుతుంది. సో మనం ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసేస్తాం కాబట్టి థిక్ అయిపోతుంది అనమాట. సో దీన్ని కాసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మనం ఉడికించుకుంటాం. ఇది ఆల్మోస్ట్ కొంత సగం వరకు ఉడికిపోయేవి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసిన తర్వాత కాసేపు మళ్ళీ ఉడకాలి, అప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా అయిపోతుంది. అండ్ ఆ పేస్ట్లో ఉన్న మసాలాస్ కూడా వాటికి పడుతుంది. పేస్ట్ చేస్తుంది. జనరల్గా మన ఇక్కడ ఏపీలో అయితే ధనియాల పొడి ఇవన్నీ సపరేట్గా కర్రీ అవుతుండగా వేస్తాం, కానీ మీరు ఇందులో అన్ని వాటిలోనే వేయించేసి పేస్ట్ చేసేసారు. ఇదే విధంగా ఈ వెజిటబుల్తో పాటు మనకి వేరే వెజిటబుల్ కూడా చేసుకోవచ్చు. సేమ్ గ్రేవీకి ఏమేమి వెజిటబుల్స్ ప్రిఫర్ చేయొచ్చు? మష్రూమ్ వేసుకోవచ్చు, వెజిటబుల్ క్యారెట్, లేదంటే హార్డ్ వెజిటబుల్. ఆల్రెడీ క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది, ఇది టేస్ట్ సరిపోతుంది. ఇది కారంగా కూడా ఉంటుంది కదా. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ ఈ మూత పెట్టిన అవసరం లేదు, ఇది ఒక నిమిషంలో సర్వ్ చేస్తాం. ఓకే ఓకే. అండ్ ఈ బెల్లం ఫైనల్. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ గ్రేవీ కూడా థిక్ అయిపోయింది. అవునండి. సో మీరు చెప్పినట్టు చిక్కగా దగ్గరకు వచ్చేసి ముద్దకూర ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే ఒక 4-5 రోజులు కూడా బయట పెట్టుకునే సరే ఇది పాడవుతుంది. ఫ్రిడ్జ్లో కూడా ఎందుకంటే దీంట్లో చింతపండు వేసాం, సో కారం కూడా మంచిగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేసాం దీంట్లో. ఆయిల్, చింతపండు, ఉప్పు వేసిన ఐటమ్ త్వరగా పాడవదు. మనకి ఎగ్జాంపుల్కి ఉదాహరణకి మనకి ఊరగాయలు ఉంటాయి, దాని మీద ఆయిల్ ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది. సో అందుకే బయట పెట్టినా సరే పాడవదు. సో దీన్ని వాటర్ కంటామినేషన్ లేకుండా ఉండి ఆ థిక్ వాటర్ ఏదైతే చేసామో ఆ వాటర్ అంతా దాన్ని మన కుకింగ్లో పోయింది. సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి బెల్లంకి ఉడకన అవసరం లేదు, కొంచెం కరిగిపోతుంది. సర్వ్ చేసేస్తారా? సర్వ్ చేస్తాం. రైట్, మురంకాయ ఉల్లి తీయాలి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. దీన్ని తీసుకుందాం బౌల్, సర్వింగ్ బౌల్. సో ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో. ఓకే.
కొంచెం ఫ్రై చేసిన కరివేపాకు. సుమలత గారు రెడీ. మురంకాయ ఉల్లి తీయలు లేడీస్ చాలా బాగా లైక్ చేస్తారు ఈ టేస్ట్ని. దాంట్లో ఏంటంటే 3 రకాల టేస్ట్ ఉన్నాయి కదా, వాళ్ళు కొంచెం పులుపు. అవునవును, ఈ 3 రకాల టేస్ట్ జెంట్స్ ఇష్టపడరా? జెంట్స్ ఇష్టపడతారు కానీ లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు. ఓహ్ అవునా. సో వింటున్నారు కదా నాయుడు గారు ఏం చెప్పారు, ముఖ్యంగా ఆడవాళ్ళే ఎక్కువ ఇష్టపడతారంట. సో ఇంట్లో వండేయండి, హాయిగా తినేసేయండి. మురంకాయ ఉల్లి తీయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. మురంకాయ ఉల్లి తీయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి నూనె, వంట నూనె, బెల్లం, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ములక్కాడలు, పచ్చి కొబ్బరి, ధనియాలు, పసుపు, కారం పొడి, చింతపండు పులుసు, మెంతులు, ఉప్పు, ఇంగువ. మురంగాయ ఉల్లి తీయలు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అవి వేగుతుండగా ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, మెంతులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి కూడా వేసి అవన్నీ బాగా వేయించుకున్న తర్వాత చల్లారాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా కొబ్బరి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ములక్కాడలు, ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. అవన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసి మరి కాసేపు ఉడికించాలి. అది అలా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా బెల్లం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నూనెలో వేయించిన ఎండుమిరపకాయలు, నూనెలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన కేరళ వంటకం మురంగాయ ఉల్లి తీయల్ తయార్. మురంకాయ ఉల్లి తీయలు టేస్ట్ చేద్దాం. తప్పకుండా. సూపర్ ఉందండి. పులుపు, తీపి, కారం అండ్ ఆ ఉల్లిపాయలు అందులో మగ్గేసరికి వావ్. నేనైతే ఒక కూర తినేస్తాను, రైస్ కూడా. అదే చెప్పబోతున్నా, రైస్ అవసరం దీనికి. కాకపోతే చింతపండు అంత మనం తీసుకుంటే మన పొట్టకి నాకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం అసలు ఊరుకోబుద్ది అవ్వట్లేదండి, తినేయాలనిపిస్తుంది. చాలా బాగా చేశారు నాయుడు గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐటమ్ కేరళ రెసిపీనా? అవును. ఏంటది? మెరిక్ పురిటి. మెరిక్ పురిటి. పురిటి అంటే ఇది కవర్ అనమాట. మెరిక్ అంటే ఆయిల్ తో కవర్, సింపుల్ డిష్. సో ఈ ఐటమ్ ని మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ ఆయిల్ కవరింగ్ ఉంటుంది. ఆయిల్ కవరింగ్. ఈ మెరిక్ పురిటికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తారండి? చెప్తాను. ఉడికించిన కంద ముక్కలు, చిక్కుడుకాయ ఉడికించింది, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి నూనె, ఉప్పు, పసుపు, కారం. సో ఇంకా మాకు ప్రొసీజర్ చూపిస్తారా ఇప్పుడు? తప్పకుండా. ముందుగా ఆయిల్, కొబ్బరి నూనె. ఓకే. దీనికి తాలింపు గింజలు అట్లా ఏం అవసరం లేదు, ఇది చాలా సింపుల్ డిష్ అనమాట. అప్పుడప్పుడు ఎందుకంటే ఫ్రెష్ వెజిటేబుల్స్, వాటిని ఎక్కువసేపు ఫ్రై చేయకుండా సీజనింగ్ మనం బటర్ వెజిటేబుల్ చేసుకుంటాం ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఓకే, అందుకే మీరు చెప్పడం కూడా ఆయిల్ కోటింగ్ లాగా ఉంటుంది ఇది అని చెప్పారు. సో ముందుగా పచ్చిమిరపకాయలు కూడా దీన్ని ఫుల్గా కట్ చేయలేదు, అట్లా సగం కట్ చేసి. ఓకే. తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా మన సాంబార్ ఉల్లిపాయలు, దాన్ని స్లైస్ కట్ చేసుకుని. ఓకే. తర్వాత కరివేపాకు. ఈ ఐటమ్కి ఏంటంటే ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవ్వడమే లేట్. కొంచెం బ్రౌన్ అయిపోయిందంటే ఫ్రీ కుక్ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఇవేంటి, సాల్ట్ ఏమైనా యాడ్ చేశారా? కొంచెం అన్ని ఏ వెజిటేబుల్ మనం ఉడకబెట్టుకున్నా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే తినేటప్పుడు గ్రేవీకి ఉండేట్లో కొన్ని వెజిటేబుల్స్కి సాల్ట్ పట్టదు. సో కంపల్సరీగా ఏ వెజిటేబుల్కి మనం ఉడకబెట్టేటప్పుడు, కొన్ని బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి మరి చప్పగా అట్లా ఉండకుండా కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు మనం వాటిని మసాలా గ్రేవీస్లో కానీ ఉప్పు కారంతో కానీ ఫ్రై చేయం కాబట్టి మీరు ఉడికించేటప్పుడే వేస్తారు. ఓకే. సో నాయుడు గారు, ఇవి కొన్ని రకాల వెజిటేబుల్స్కి చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మష్రూమ్స్, కాలీఫ్లవర్ అలాంటి వాటికి, వంకాయ కానీ, చిక్కుడుకాయలు కానీ,
లేదంటే క్యారెట్ కానీ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ కానీ ఓకే. కొబ్బరి నూనె టేస్టే కొంచెం కొంతమంది అది అలవాటు, ఓకే. అండ్ మన రిఫైండ్ ఆయిల్ కన్నా కొబ్బరి నూనె బెటర్ అంటారండి? అంటే ఆయిల్ ఇప్పుడు మన కొబ్బరి నూనె అంటే మనకి ఏంటంటే మన మైండ్లో ఏంటంటే మనం తలకు రాసుకుంటాం కొబ్బరి నూనె అనుకుంటాం, కానీ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కొబ్బరి నూనె, ఓకే. అది ఇది వేరే ఉంటుంది అది వేరే ఉంటుంది. ఓకే. సో మనం ఏంటంటే తలకు రాసుకునే ఆయిల్ ఇక్కడ కూడా ఎవరైనా కొబ్బరి నూనెతో వండుకోవాలంటే కుకింగ్ కొబ్బరి నూనె ఆయిల్ కొనుక్కోవాలి. ఓకే. సో ఇది మన రిఫైండ్ ఆయిల్ కి ఈ కొబ్బరి నూనెకి అంటే ఆయిల్ కంటెంట్, ఆయిల్ ఏదైనా సరే మనకి 100% ఫ్యాట్, అట్లా ఫ్యాట్ అంటే ఫ్యాట్ కంటెంట్ దీంట్లో తక్కువ, రిఫండ్ కాకుండా అది తీసుకుంటే కుకింగ్ ఆయిల్ కోసం కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి, సో దానికి అంత కొంచెం కొబ్బరి నూనెలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అదే. కానీ హెల్త్కి కొబ్బరి నూనె కూడా మంచిది కదా, చాలా మంచిది. సో ఇప్పుడు నెక్స్ట్ వెజిటబుల్స్ యాడ్ ఇప్పుడు ఈ వెజిటబుల్ ఇస్తాం, ఉడికించిన కంద ముక్కలు, తర్వాత ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, సో లైట్ ఫైనల్ సీజనింగ్ అనమాట, జస్ట్ అవి ఆయిల్కి టచ్ అయితే సరిపోతుంది. కారం, దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం మనకి కారం ఎంత కావాలంటే అంత వేసుకున్నాం. ఓకే. వావ్, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ నూనె పోసి వాటిని అదే పనిగా మనం వేయించాల్సిన అవసరం లేకుండానే ఒక ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. సో ఇదంతా కూడా మనకి జస్ట్ ఊరికే ఉడికించినట్టుగా కాకుండా కొద్దిగా ఆయిల్లో అలా టచ్ అవ్వడం కోసం చేస్తున్నారు. జస్ట్ టాస్ చేసుకుంటే చాలు. తర్వాత సాల్ట్, కొబ్బరి, ఓకే. తర్వాత సాల్ట్, ఓకే. డిష్ రెడీ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు మనం సో మీరు రెడీ అయిపోయింది అనగానే నాకు ఇప్పుడు వెంటనే ఇది అన్నానికే కదండి, అన్న చపాతీ బాగుంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది. ఓకే. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే అండి. సో ఇంకా సర్వ్ చేసేయడమే కదా. అవును. ఓకే. నాకు ఇప్పుడు ఈ కందం చూస్తుంటే ఇంకా ఏమైనా వెరైటీస్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. మీరు ఏమేమి చేస్తారు ఈ కందతో? కందతో కేరళలోనే కాకుండా మీ హోటల్స్లో దీన్ని కందని మనం లైట్గా గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే మన పూసలాగా వస్తుంది అనమాట. దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకొని కొంచెం అంటే జస్ట్ తొక్క తీసేసి మొత్తం అలా తురిమేసేయాలి. తురిమేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తే కరకరలాడుతుంది అనమాట. అవునా? పిండి కానీ ఏం వేయక్కర్లేదు, ఏం అవసరం లేదు, కరకరలాడుతుంది. మనకి మిక్సర్ తింటాం కదా అట్లా ఉంటుంది. దాంట్లో కొంచెం పల్లీలు వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది. మనం బియ్యం పిండి కానీ ఏం అవసరం లేదు. సరే, ఇప్పుడు సర్వ్ చేసేసారు. కొంచెం కొబ్బరి ఇట్లా పైన గార్నిష్ చేసుకొని ఆ తర్వాత ఒక రెమ్మ కొత్తిమీర అట్లా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మన మెరక్క పరటి రెడీ అయిపోయింది. అయితే ఈ క్యూబ్స్ చూస్తుంటే ఇప్పుడు ఆలు ముక్కల్లాగే అనిపిస్తున్నాయి. జనరల్గా ఆలు అండ్ కంద రెండు దుంపలే కదా, ఈ రెండిట్లో ఏది మన ఆరోగ్యానికి మంచిది పోలిస్తే? కంద, బంగాళదుంప? నాకైతే మాత్రం కందే లైక్ చేస్తాను నేను. మీరు ఇష్టం? ఎందుకంటే ఇది స్టోన్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా హెల్త్ పరంగా ఇది వాళ్ళకి అంటే ఆ స్టోన్స్ని కరిగించే శక్తి ఉంది. అవును. ఓకే. సో చూస్తున్నారుగా మెరక్క పరటు కంద మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. మరి మీరు ప్రిపేర్ చేస్తారు కదా, కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో మరోసారి చూద్దాం. మెరక్క పరటికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, కొబ్బరి తురుము, చిన్న ఉల్లిపాయల తరుగు, ఉడికించిన కంద, కొబ్బరి నూనె. మరొక పొరటి తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి అది వేడైన తర్వాత పచ్చిమిరపకాయ చిలుకలు, చిన్న ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి త్వరగా వేయించుకోవాలి. ఉడికించిన కంద ముక్కలు, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, సరిపడా కారం వేసి కలుపుకోవాలి. అది అలా కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రోటీలోకి చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే మరొక్క పొరటి తయార్. సుమలత గారు, ఈ డిష్ మెరక్క పొరటి. మెరక్క పొరటి జస్ట్ ఆయిల్ టచ్, బ్లాంచ్ వెజిటబుల్ విత్ కోకోనట్ ఆనియన్ అండ్ ఎక్కువ నూనె లేకుండా సింపుల్గా ఫ్రై ఐటమ్స్. ఐ థింక్ ఇది అన్నానికన్నా ఎక్కువ రోటీకే బాగుంటుంది అనుకుంటా. చాలా పూల్కా రోటీ సింప్లీ సూపర్ అండి.
సూపర్గా ఉన్నాయి నాయుడు గారు. ఇంకేం చెప్పాలి? మీకేమనిపిస్తుంది అసలు? జనరల్గా ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను, ఈ షోలో మీరు రెసిపీస్ చూపిస్తున్నారు కదా, సో హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా మీరు చేసే పెద్ద పెద్ద ఎక్కువ రెసిపీస్ ఎక్కువ క్వాంటిటీస్లో చేస్తారు. ఇక్కడ కొంచెం క్వాంటిటీస్లో కొన్ని రెసిపీస్, 1-2 రెసిపీసే చేస్తారు. సో మీ ఫీలింగ్స్ ఏంటి ఈ వంట గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి? జనరల్ నేను చిన్న చిన్న వంటలు అంటేనే నాకు నచ్చుతుంది అనమాట. ఆ టేస్ట్ అనేది చిన్న మంటలో చిన్న క్వాంటిటీలో చేసేటప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే, సరే. ఈ ప్రోగ్రామ్ గురించి మీ ఫీలింగ్? ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ ఎవర్ యూ కమ్ హియర్, ఐ ఎంజాయ్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే వస్తూ ఉండాలి. తప్పకుండా. ఓకే, ఇదండి ఇవాటి ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెన్స్ మీ ఇంటి వంటలో షెఫ్ నాయుడు గారు పరిచయం చేసిన కేరళ రెసిపీస్. ఈరోజు XXX డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత విజయనగరం గెడ్డ వీధిలో ఉంటున్న డి నిర్మల. నిర్మల గారు, మీరు రాసి పంపించిన నువ్వుల వంకాయ కూర అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే XXX వారి బహుమతి అందుతుంది. మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ మీ ఫేవరెట్ కుక్కరీ షో ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెన్స్ మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. నమస్తే. మదిలో ఆశల జడిగా